హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇక ఆ పల్లవి అయితే అవనితోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మీనాక్షి గురించి మొగుడెవడో చెప్పుకునే ధైర్యం లేక మీ అమ్మ పిచ్చెక్కి ఎటో పారిపోయి ఉంటుందని ఇష్టం వచ్చినట్లుగా పల్లవి మాట్లాడడంతో ఇక అవన్నీ వినలేక అవని అయితే పల్లవి చెంప పగలు కొడుతుంది. మరొక వైపు తనని జైలు నుంచి విడిపించిన ఫ్రెండ్ చక్రధర్కి ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాడు. ఇక అది వినగానే చక్రధర్ బుర్ర అయితే గిర్రన తిరిగిపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నా భర్తని ఇంకొక మాట అన్నా కూడా ఊరుకునే ప్రసక్తే లేదంటూ అక్షయ్ అవని సహా అందరినీ కూడా రాజేశ్వరి అయితే వార్నింగ్ అయితే ఇచ్చి పడేస్తూ ఉంటుంది. ఇక వెంటనే భానుమతి అయితే ఇక ఒరేయ్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా, ఇంటికి వచ్చిన అల్లుడి గారితో అలాగేనా మాట్లాడేది? అల్లుడి గారు, మీరు విడుదలైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నా కూతురు నా మనవరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని మీరేం బాధపడకండి. పార్వతి, నా కూతురు అల్లుడు మన ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. ఈరోజు అందరం కలిసి ఆనందంగా ఇక్కడే భోజనం చేద్దాం. అల్లుడు గారు, మీకేం కావాలో చెప్పండి అని అంటూ ఉంటుంది. ఇక భానుమతి, ఆగండి, నన్ను ఇంతలా అవమానించిన తర్వాత ఇక్కడ కూర్చొని తినడం కన్నా జైల్లో కూర్చొని చిప్పకూడు తినడం మంచిది అని చెప్పి ఇక చక్రధర్ అయితే చాలా ఫైర్ అయిపోతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న రాజేశ్వరి కూడా అవునమ్మా, అవును, మేం వెళ్తున్నాం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. పద రాజేశ్వరి అంటూ ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెనకాలే పల్లవి అయితే ఆగండి డాడీ, ప్లీజ్ డాడీ, నా మాట వినండి, మమ్మీ అంటూ ఇక పరిగెడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన నా అల్లుడిని అవమానిస్తారా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలరా, వయసు వస్తే సరిపోతుందా అని చెప్పి ఇక భానుమతి అయితే చీ అంటూ ఇక లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా తలుచుకొని అవని అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఏంటి, మా అమ్మ నాన్న అన్న మాటలకి ఫీల్ అయిపోతున్నావా, లేక మీ అమ్మ కనపట్లేదని ఫీల్ అయిపోతున్నావా అంటూ ఇక అప్పుడే ఇక వెనక నుంచి వచ్చిన పల్లవి అయితే ఇక అవనిని చూసి ఇక నవ్వుతూ అవనిని ఏడిపించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏడు, బాగా ఏడు, అంతకు మించి వేరే ఆప్షనే లేదు కదా. మీ అమ్మకి పారిపోవడానికి మించిన ఆప్షనే లేదు. ఇప్పుడు బాధగా ఉంటుంది. ఇంకొక వారం రోజులు కనిపించకపోతే మీ అమ్మ నీకు లేదు, రాదని నువ్వు కూడా ఫిక్స్ అయిపోతావు. నీ తండ్రి ఎవరన్నది ఎవరికి చెప్పుకోలేక మీ అమ్మ పిచ్చెక్కి ఏ ఊరి మీద పడి తిరుగుతుందో ఏంటో, ఎటు పారిపోయిందో పాపం అంటూ పల్లవి ఇక మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఆ మాటలకి అవనికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పల్లవి, నువ్వు చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మనకి ఎంత పొగరున్నా కొన్ని విషయాల్లో మాత్రం తగ్గుండాలి. నువ్వు ఎవరి మీద నోరు పారేసుకుంటున్నావో తెలుసా? మా అమ్మ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ తను నీకు కూడా అమ్మలాంటిదే, అది తెలుసుకో ముందు. మన తల్లులు వేరు కావచ్చు, కానీ మన ఇద్దరం ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం. అంటే మా అమ్మ కూడా నీకు కూడా తల్లి లాంటిదే. నీ తల్లి గురించి అలా మాట్లాడడానికి నీకు అసలు నోరెలా వస్తుందే పాపిష్టిదానా అంటూ ఇక అవని అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న పల్లవి అయితే షటప్, నా తల్ల ఎవరే తల్లి? తను నన్ను తల్లి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేకపోవచ్చు, నాకుంది. నువ్వు నీ అమ్మ అని చెప్పుకోలేని దాన్ని పట్టుకొని నా తల్లి లాంటి దానివే అంటావా? నీ తల్లి వేరు, నా తల్లి వేరు. అలాంటప్పుడు నీ తల్లి నా తల్లి ఎలా అవుతుంది? భర్త గురించి చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆవిడ నాకు తల్లి అవ్వదు. సిగ్గు లేకుండా నా తండ్రిని నీ తండ్రి ఒకరేనని చెప్తున్నావు. నా తండ్రి లాంటి వాళ్ళని మీ అమ్మకి ఇంకెంతమంది ఉన్నారో అని చెప్పి ఇక పల్లవి అయితే ఇక అవనిని రెచ్చగొట్టే విధంగా ఇక పల్లవి మాట్లాడడంతో ఇక అవనికైతే ఒళ్ళు మండిపోయి ఏం కూసావే అంటూ ఇక పల్లవి చెంప పగలగొడుతుంది. ఇక అవని అయితే మనసు మానవత్వం అనేది లేకుండా ఒక కన్న తల్లి గురించి అంత నీచంగా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? పాపిష్టిదానా, తల్లిగా అంగీకరించకపోయినా సాటి ఆడదానిగా కూడా ఆవిడికి గౌరవం ఇవ్వలేకపోతున్నావు, సాటి ఆడదానిగా కూడా ఆలోచించలేకపోతున్నావంటే అసలు నువ్వు మనిషివి కాదు, మృగానివి. మనిషి పుట్టుక ఎలా పుట్టావే పాపిష్టిదానా? ఎగిరెగిరి పడకు, నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు చెప్తా నీ సంగతి. ఏమనుకుంటున్నావో అంతవరకు నోరు కాస్త అదుపులో పెట్టుకొని ఉండు అని చెప్పి ఇక అవని అయితే ఇక గట్టిగా వార్నింగ్ ఇచ్చి పల్లవికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా
మరొక వైపు చక్రధర్ తనని జైలు నుంచి విడిపించిన ఫ్రెండ్తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాకపోయినా మన ఫ్రెండ్షిప్ కోసం చేట్స్, నువ్వు అమెరికా వెళ్ళి 5-6 ఏళ్ళు అవుతుంది, కానీ నన్ను రిలీజ్ చేయడానికి అమెరికా నుంచి వచ్చావంటే చాలా థ్యాంక్స్ రా అంటూ ఇక చక్రధర్ అయితే ఆ యొక్క ఫ్రెండ్ చేతులు పట్టుకొని ఇక థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. రాకపోతే ఇక మన స్నేహానికి విలువే ఉందిరా, అవును నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అతనైతే ఆ అవని అన్నంత వరకు ప్రాబ్లమేరా, ఆ అవని నేను ఎలా ఆలోచిస్తానో అలాగే ఆలోచిస్తుంది, సేమ్ టు సేమ్, చెప్పాలంటే కొన్ని విషయాల్లో నాకంటే ముందే ఆలోచిస్తుంది, అదే ప్రాబ్లం అని అంటూ ఉంటాడు చక్రధర్. అవునరా, అవును, ఎంత కాదనుకున్నా అవని ఎవరో కాదు కదా, నీ కూతురే కదా, అందుకే నీ తెలివితేటలే వచ్చాయి అని అంటూ ఉంటాడు. అది నా కూతురన్న విషయం గుర్తు చేయకు, ఫుల్ తాగినా కూడా నాకు కిక్కెక్కదు రేయ్, నీకు ఎంత కావాలని అడుగుతున్నాడు చక్రధర్. ఎందుకని ఫ్రెండ్ అడిగితే నన్ను విడిపించినందుకురా అని అంటూ ఉంటాడు. హో, ఫ్రెండ్ చేసిన హెల్ప్కి కూడా రేటు ఫిక్స్ చేస్తావా? అలా కాదురా, నువ్వు చేసిన హెల్ప్కి నేనేం చేసినా కూడా తక్కువే అవుతుంది అని అంటూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే అలా అయితే ఒక పని చేయి, ఏంటి, నాతో కలిసి ఒక పెగ్గువై అని అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా నవ్వుతూ మాట్లాడుకుంటూ నువ్వేం మారలేదురా, నన్ను రిలీజ్ చేయించగలే కెపాసిటీ నీకుందని నాకు తెలుసు, కానీ ఇంత తొందరగా చేస్తావనుకోలేదు అని అంటూ ఉంటాడు. ఇక చక్రధర్ నువ్వేం అనుకోనంటే నీకు ఒక విషయం చెప్పాలరా, ఏంటిదిరా అది అని అడుగుతూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే నేను వచ్చిన రోజే నిన్ను రిలీజ్ చేసి ప్రాసెస్ని రెడీ చేశాను, నేను రిలీజ్ చేయకుండా నీ కూతురు అదే పల్లవియే ఆపింది అని చెప్పి ఇక అతను చెప్పడంతో ఇక ఒక్కసారిగా చక్రధర్ అయితే హవాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, నా కూతురు ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి ఇక చక్రధర్ అడుగుతూ ఉంటాడు. నువ్వు నమ్మవని నాకు తెలుసురా, కానీ ఫ్రెండ్ అని చెప్తున్నా, పల్లవి అలా ఎందుకు చేసుంటుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక పల్లవి మీద అనుమానం కలిగే విధంగా చక్రధర్కి అయితే చెప్తూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే ఒక్క నిమిషం ఆలోచించి చచా, నా కూతురు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుందిరా అని అంటూ ఉంటాడు. అలా కాదురా, ఎందుకు చేసిందో ఏంటో కారణం తెలుసుకోవాల్సిన అవసరం లేదా, ఒక్కసారి అడుగు తెలుసుకో అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే చక్రధర్ తోటి రేయ్, నువ్వు లాయర్వి కదా, ఏన్నైనా చెప్తావులే, అయినా సొంత వాళ్ళని అనుమానించడం నీ వృత్తిలోనే ఉందిలే అని చెప్పి ఇక అంటూ ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఇక మందైతే తాగుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఇంకొక వైపు అక్షయ్ అయితే ఇంటికి వచ్చి అందరినీ పిలిచి గోల చేస్తూ ఉంటాడు. నాన్నని తోసేసింది ఎవరో తెలిసిపోయింది అని ఇక అనడంతో ఇక ఆ మాట విన్న పల్లవి ఒక్కసారిగా పిడుగుపడ్డట్టు ఇక హవాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి ఇట్రా అంటూ ఇక పిలిచి నీ బ్రాస్లెట్ అలాగే ఆ రోజు పార్టీకి నువ్వు కట్టుకున్న చీర తీసుకోనరా అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఫైర్ అయిపోతూ ఉంటాడు. అవి నా దగ్గర లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే అవి నావి కాదు, నా ఫ్రెండ్వి అని చెప్పి ఇక పల్లవి అయితే కవర్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి నాన్నని తోసేసింది పల్లవియే. ఇంట్లో అందరికీ కూడా అక్షయ్ అయితే చెప్పేస్తాడు. ఇక అందరూ కూడా పల్లవినైతే చీకొడుతూ ఉంటాడు. ఇక కమల్ అయితే పీక నొక్కేస్తూ ఒసేయ్ నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉందే, కానీ నువ్వు ఈరోజు మా నాన్నని చంపే స్థాయికి వెళ్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి పీక నొక్కేస్తూ ఉంటాడు. ఇక వెంటనే పల్లవి అయితే ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ఇక నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తూ ఉంటుంది. ఏంటి, ఇదంతా నా కళ, వామ్మో, ఇది కళలోనే ఇంత ఘోరంగా ఉంటే నిజమైతే ఇంకెలా ఉంటుందో నాకు భయం వేస్తుంది. ఏ చిన్న ఆధారం దొరికినా నేను దొరికిపోయేలా ఉన్నానే, ఆధారాలే లేకుండా చేసినా కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎవరు నన్ను అనుమానించకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి. వెంటనే చక్రధర్కి అయితే కాల్ చేస్తూ ఉంటుంది ఇక పల్లవి. అమ్మా చెప్పమ్మా అని చెప్పి ఇక ఫుల్గా తాగేసిన చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. డాడ్, నేను ఎక్కడ దొరికిపోతాననేమని నాకు అసలు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు టెన్షన్ పడకుండా ఉండాలంటే ఆ మీనాక్షిని లేపేస్తే సరిపోతుందా? ఇప్పుడు అది మన దగ్గరే ఉంది కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన పని లేదమ్మా. రేపు తెల్లారేసరికి ఆ మీనాక్షిని పైకి పంపించేస్తాను, నువ్వు హ్యాపీగా పడుకో అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న పల్లవి అయితే తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అయినా ఆ ముసల్దాన్ని చంపితే ఏమొస్తుంది, చంపాల్సింది మీనాక్షిని కాదు అవనిని అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న చక్రధర్ ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటాడు. ఇక
అవును డాడ్, నువ్వు విన్నది నిజమే. నువ్వు చంపాల్సింది మీనాక్షిని కాదు, అవనిని. దాన్ని చంపితే మనకి ఎలాంటి ఉపయోగం లేదు. మనల్ని అనుమానిస్తుంది. నన్ను పట్టుకోవాలని ఇంకా అవనికి బలమైన సాక్ష్యం దొరుకుతుంది. నా మీద నిరూపించడానికి ఇంకొక తప్పు కూడా దొరుకుతుంది. అవనికి ఎలాంటి ఆధారం దొరికినా నేను ఖచ్చితంగా దొరికిపోయే రకం. దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే తీగలాగితే డొంకంతా కదిలిస్తుంది ఆ అవని గురించి మనకు తెలిసిందే కదా. ఎన్ని ఎన్ని చేసినా కూడా ఎంత స్ట్రాంగ్గా నిలబడి ఉంది. అందుకే దాన్ని లేపే డాడ్, అందుకే ముందు అవనిని లేపేయాలి డాడ్ అని చెప్పి ఇక పల్లవి అనడంతో, సరే నువ్వు అన్నది కూడా నిజమే, ఆ అవనినే పైకి పంపించేయడమే కరెక్ట్ అని అంటూ ఉంటాడు ఇక చక్రధర్. అన్నింటికీ సెంటర్ పాయింట్ ఆ అవనియే కాబట్టి దాన్ని లేపేస్తే అందరికీ కూడా లైన్ క్లియర్ అయిపోతుంది. దాని పీడ విరగడైపోతుంది. నాకు నీకు కూడా అన్ని రూట్స్ క్లియర్ అయిపోతాయి. మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు అని అంటూ ఉంటాడు ఇక చక్రధర్. సరే, రేపు నువ్వు దాని చావు వార్త వినడానికి రెడీగా ఉండు అని చెప్పి ఇక చక్రధర్ అయితే కాల్ అయితే కట్ చేస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక వెంటనే అవని అయితే మరుసటి రోజు ఉదయం అవని అయితే గొంతు మార్చి అవనికైతే కాల్ చేస్తూ ఉంటుంది పల్లవి. ఇక పైనుండి అవనిని గమనిస్తూ పల్లవి అయితే ఇది ఫోన్ తీస్తుందా లేదా అని కిందకి చూస్తూ ఉంటుంది. ఇక అదంతా తెలియని అవని అయితే ఇక వెంటనే ఫోన్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేను ఎవరన్నది మీకు అనవసరం. నేను ఇక్కడ శివాలయం నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మగారు ఇక్కడ శివాలయంలో కనిపించారు. ఇక్కడ మీరు వెళ్తే మీ అమ్మగారిని కలుసుకోవచ్చు అని ఇక చెప్పడంతో ఇక ఆ మాట వినగానే అవని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళవే, వెళ్ళు, ఇదే నీకు ఆఖరి రోజు. నీ మొగుడిని అలాగే నీ కూతుర్ని అలాగే ఈ లోకాన్ని మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోతావు. దీంతో నాకు దెబ్బకి నీ దరిద్రం మొత్తం వదిలిపోతుంది. అంతేకాదు ఈ ఇంట్లో వాళ్ళ పీడ కూడా నాకు విరగడైపోతుంది. నాకు ఇంతటితో ఈ రోజు నుంచి మహారాణి యోగం పట్టుతుంది పో డాడీ అని చెప్పి ఇక పల్లవి వెంటనే చక్రధర్కి అయితే కాల్ చేస్తుంది. డాడీ అది ఇంట్లో నుంచి వెళ్ళింది, అది ఒక్కటే రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక వెంటనే చక్రధర్ అయితే ఆ యొక్క రౌడీకి అయితే కాల్ చేస్తాడు. రే అది వస్తుందంట, చూసి నేను నీకు ఫోన్లో ఫోటోని షేర్ చేశాను, అది చూసి అది తను రాగానే ఆ లారీతో గుద్ది చంపేయి. ఒక్కసారి చావలేదంటే దాని మీద లారీ పోనిచ్చి మరీ చంపేయి. అది మాత్రం బ్రతకడానికి వీల్లేదు. ఆ తర్వాత నువ్వు ఎవరికి కనపడకుండా వెళ్ళిపో. ఒకవేళ నువ్వు దొరికేలాగా ఉన్నావంటే లారీని అక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపో. మన అండర్ గ్రౌండ్కి వెళ్ళు, అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఎవరికన్నా దొరికినా సరే ఎక్కడ కూడా నా బేబీ పేరు కానీ నా పేరు కానీ బయటకు రావడానికి వీల్లేదు, గుర్తుందా అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక ఆ లారీ డ్రైవర్ అయితే ఇక అవని కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే అవని అయితే సందు తిరిగి పరిగెత్తుకుంటూ ఇక రామాలయం వైపు వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన ఆ డ్రైవర్, సార్ పంపించింది ఈఎంఐ ఫోటే, అంటే ఇప్పుడు నేను గుద్దాల్సింది ఈఎంఐనే అంటూ ఇక లారీనైతే వేగంగా వేసుకొని వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని అయితే ఎదురుగా పరిగెత్తుకుంటూ ఇక తొందరగా వెళ్ళాలి, ఎలాగైనా సరే అమ్మని పట్టుకోవాలి, అసలు అమ్మ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో కనుక్కోవాలి, అమ్మ వెళ్ళిపోవడానికి పల్లవికి ఏదైనా కారణం ఉందేమో కనుక్కోవాలి అంటూ ఇక మనసులో ఆలోచించుకుంటూ ఇక పరిగెడుతూ ఉంటుంది. ఇక ఎదురుగా లారీ అయితే వస్తుంది. ఇక లారీ వస్తుందని పక్కకు తప్పుకుంటున్న అవనిని అయితే ఇక లారీ డ్రైవర్ ఒక్కసారిగా అవనిని ఢీకొంటాడు. ఇక అవని అయితే అమ్మ అంటూ ఇక ఒక్కసారిగా ఎగిరి పడిపోతూ ఉంటుంది. ఇక ఒళ్ళంతా రక్తం. ఇక డ్రైవర్ అయితే లారీ దిగి చూస్తాడు. ఇక అవని అయితే ఆఖరి శ్వాసలో కాపాడండి అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆ లారీ డ్రైవర్ అయితే పల్లవికైతే ఫోన్ చేస్తాడు. మేడం తిను చనిపోయేలాగా ఉంది, ఆఖరి నిమిషంలో ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.